సంతానంగా వచ్చిన ఇశ్రాయేలీయులు అబ్రహాం మాకు తండ్రి అంటున్నారు. నిజమే. ధనవంతుడు పాతాళంలో ఉన్న తండ్రివైన అబ్రహాము అని పిలుస్తున్నాడు. అబ్రహాము సంతానం గనక మంచిదే. కానీ పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశ్వాస మూలముగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు అబ్రహాం యొక్క కుమార్తెలు కుమారులు. శరీర సంబంధంగా జాతిపరంగా వచ్చిన వాళ్ళు కాదు. జాతిపరంగా వచ్చిన వాళ్ళు అంటే ఇష్మాయేలీలు కూడా అబ్రహాము సంతానమే. కెతూరా ద్వారా వచ్చిన పిల్లలు కూడా అబ్రహాము తండ్రే, వాళ్ళకి తండ్రే. ఇష్మాయేలీలకి తండ్రే, ఇశ్రాయేలీలకి తండ్రే. కానీ దేవుడు వాగ్దానం అనేది ఇచ్చినప్పుడు విశ్వాసం వలన అతను నీతిమంతుడిగా తీర్చాడు అన్నప్పుడు ఆ వాగ్దానాలు ఇచ్చడేది నీ యందు సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని. సమస్త జనాంగాలకు అబ్రహాం ఎట్లా తండ్రి అవుతాడు? విశ్వాసం. సో కాబట్టి ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే, ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది అబ్రహాము సంతానాన్ని ఇవ్వలేదు దేవుడు. ఎలా ఇచ్చాడు? మన విశ్వాసం ఉంచాము. అబ్రహాము ఏ విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే విశ్వాసం వలన దేవుడు మనల్ని స్వీకరించాడు. కాబట్టి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. అంటే విశ్వాసము అంటే ఒక జాతిని ఆధారము చేసుకునేది కాదు. అది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నమ్మాలి. కానీ దేవుడు తన ఆత్మతో నింపుతాడు. నేను దేవుని కుటుంబంలో భాగస్తుని అవుతాను, యేసుక్రీస్తు వారి యొక్క రక్తధారల చేత కడగబడతానని నమ్మాలి తప్ప మా యొక్క ఇంటి పేరు, మా యొక్క కులము, మా యొక్క దేశము, మా జాతి, మా ప్రజలు, మా విధానం ఇవన్నీ గొప్పయి అని అతిశయిస్తే దేవుళ్ళు ఎంపకెళ్ళిపోయేస్తాడు.